ఏ ప్రభుత్వం సార్ జగన్మోహన్ రెడ్డి గారేమో బయటకొస్తేనేమో బయటకొచ్చారంటారు. బయటికి రాకపోతేనేమో అదిగో బెంగుళూరులోనే ఉంటున్నారు అని అంటారు. ఇప్పుడు ఈ మొన్న అవును. హైదరాబాద్ వచ్చినప్పుడు జనాన్ని చూసి అనవసరమైన కామెంట్లు చేయటం, అక్కడ జే కోర్టులో అట్లా నిలబడ్డారు, ఇట్లా నిలబడ్డారు అని వ్యాఖ్యలు చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు మేడం? సార్ ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఏంటంటే వీళ్ళకి మాట్లాడడానికి వేరే విషయాలు ఏం లేవు. ఎందుకంటే మాట్లాడాలంటే ఈ రాష్ట్రంలో సవాలక్ష ఉన్నాయి. సవాలక్ష వ్యవహారాలు ఉన్నాయి. మరి అమరావతిని గత ప్రభుత్వంలో అమరావతిని డెవలప్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తీసుకెళ్లిపోయారన్నారు. మరి అమరావతి విశేషాల గురించి డిబేట్లు పెట్టరు వీళ్ళు. మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? ప్రైవేటీకరణ చేయడం ఆపాలి. కేంద్రంతో మాట్లాడే ముందు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే 22 మంది ఎంపీలు ఉన్నారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మనం అందరం కూడా దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని చెప్పేసి ప్రజలను రెచ్చగొట్టి చేసినటువంటి వ్యక్తి. మరి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ ని వివిధ భాగాలు చేసి ఈ రోజు ప్రైవేటీకరణ చేస్తున్న విధానాన్ని ఎందుకు ఆపట్లేదు? సిబిఎన్ గారు కానీ అలాగే డీసీఎం గారు కానీ ఎందుకు ఈ రోజు మౌనం వహిస్తా ఉన్నారు? అంటే ఇదంతా కూడా కుట్రపూరితంగానే నడుస్తా ఉంది. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తేనేమో జనాలు వచ్చేసారు, సంఘ విద్రోహి, ప్రజల్ని రెచ్చగొడతా ఉన్నారు, లేదంటే కోర్టు వాయిదాలని ఆ కోర్టుకి రాకుండా కోర్టు ఆదేశాలను ధిక్కరించే విధంగా ప్రజలను అడ్డం పెట్టుకొని తప్పించుకోవాలని చూస్తున్నారని చెప్పి రకరకాలుగా వీళ్ళే మాట్లాడతారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి బయటికి రాకపోతేనేమో బయటికి రాడు, స్పందించడని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి గుర్తు పెట్టుకోవాలి సార్, ఈ రోజు మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా అనలిస్టులు కానీ వీళ్ళందరూ కూడా ఒకటే గుర్తు పెట్టుకోవాలి. ఏంటంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి కాదు. కానీ వీళ్ళేంటంటే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తిని అంటే విమర్శించినట్టుగా ఈ రోజు అధికారంలో ఉన్న వ్యక్తులందరూ కూడా విమర్శిస్తా ఉన్నారు. ఒక ప్రతిపక్ష హోదా కూడా లేదని చెప్పేసి మీరే మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి వ్యక్తిని పట్టుకొని ఆయన బెంగళూరులో విల్లా అంటే ఆయన విల్లాలో ఉన్నారు, లేదంటే తాడేపల్లి కొంపలో ఉన్నాడు, ప్యాలెస్ లో ఉన్నాడు అని చెప్పేసి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. వీక్లీ 4 డేస్ ఇక్కడ ఉండి 2 డేస్ ఆయన వెళ్ళడం ఆయన ఇష్టం. అది ఏది ప్రభుత్వ సొమ్ముతో ఏమో ఆయన ఖర్చు పెట్టట్లేదు కదా. ఆయన హెలికాప్టర్ లో వస్తే ప్రత్యేకమైనటువంటి చాపర్లో వచ్చినా సరే అది ఏంటంటే వీళ్ళేదో ఈ ప్రభుత్వం నుంచి తీసిచ్చినట్టుగా వాపోతా ఉన్నారు. ఇలా చూసుకుంటే గనక పొద్దున్న లెగుస్తే జగన్ నామస్మరణ లేనిదే ఈ కూటమి నాయకులకి పొద్దు గడవట్లేదు. పొత్తు లేనిదే ఏ విధంగా పొద్దు గడవట్లేదో అదే విధంగా జగన్ గారి నామస్మరణ లేనిదే వీళ్ళెవ్వరికీ కూడా తెల్లారట్లేదు. ఎందుకంత భయం? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తున్నారంటే మీకు ఎందుకంత భయం? ఎందుకంత ఉలికిపాటు? జనాలను చూసి ఈ రోజు మీరంత ఉలికిపాటు పడుతున్నారంటే అసలు మీరేం చేస్తున్నారేంటనేది మీ ఆత్మ విమర్శ చేసుకోవాలనేది ఈ సందర్భంగా కూటమి నాయకులందరూ కూడా ఒకసారి గమనించుకోవాలి. ఎందుకంటే ప్రతి దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని మీరు మాట్లాడుతూ ఉంటే ప్రజలకు కూడా విసుగు పుట్టి ఇదేమి ప్రభుత్వం వీళ్ళని గెలిపించుకుంది, అధికారంలోకి తీసుకొచ్చింది దీనికోసమేనా? పొద్దున్న లెగిస్తే ఏ ఛానల్ పెట్టినా, ఫోన్ ఓపెన్ చేసినా, లేదంటే ఎక్కడ చూసినా సరే టీవీ న్యూస్ ఛానల్స్ లో చూసినా ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం తప్ప మరి ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ, రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ, మరి ఈ సంక్షేమ పథకాల గురించి కానీ, రైతుల గురించి కానీ, రైతులకు ఎరువులు అందక ఏ విధంగా అవస్థలు పడుతున్నారో వాళ్ళకి ఏం చేయాలి ప్రత్యామ్నాయంగా అనేది కూడా ఆలోచన చేయకుండా వాటి గురించి డిబేట్లు పెట్టకుండా మరి కేవలం ఈ రోజు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలని వాటిని పేర్లు మార్చి వీళ్ళేదో చేస్తున్నట్టుగా, వీళ్ళేదో కర్త కర్మ క్రియ వీళ్ళే అన్ని క్రియేట్ చేసినట్టుగా ఒక క్రియేటర్స్ గా ఈ రోజు ప్రజల వద్దకు వచ్చి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తున్నారనేది మరి కుటుంబీ నాయకులు అర్థం చేసుకోవాలి. ఎన్ని చెప్పినా ఏం చేసినా వాస్తవం అనేది ఎప్పుడు కూడా నిలకడగా ఉంటుంది కాబట్టి ఏ రోజుకైనా సరే ప్రజలకు అర్థమవుతుంది. ఇప్పటికి 40% ఓటింగ్ మాకుంది. దాదాపు ఇప్పటికే చాలా మంది ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలనేది ఈ కూటమి నాయకులు కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం.